నేనిప్పుడు చెప్పబోయే విషయం విన్నాక బాధ్యత కలిగిన ఎవ్వరికైనా గూడా కోపం కట్టలు తెంచుకుంటుంది. నిజం చెప్పాలంటే ఆ వీడియో చూసినంత సేపు నాకు కూడా కోపం నశాలానికి అంటిందని జెప్పి అనుకోవాలి. 2 నిమిషాల వీడియో ఒక స్కూల్‌లో జరుగుతుంది. ఒక నర్సరీ క్లాస్ అనుకుంటాను. పిల్లలు చాలా చిన్నవాళ్ళు. తిప్పికొడితే ఒక 4 సంవత్సరాలు గూడా ఉండవనుకుంటాను. 5 బెంచులున్నాయి. బెంచ్‌కి ఐదుగురు చొప్పున కూర్చొనున్నారు. మొత్తం 20 మంది పిల్లలు. ఆ 20 మంది పిల్లల బాక్సులు టీచర్ ఓపెన్ జేసి అందరికి చూయించింది. అందులో 20 మందిలో ఒక్కరంటే ఒకే ఒక్క పాప దగ్గర ఒక రోటీ, కర్రీ మాత్రమే ఉంది. మిగతా అందరి దగ్గర బిస్కెట్స్, చాక్లెట్స్, స్నాక్స్, చిప్స్, ఎక్కువగా కేక్స్, డోనట్స్ అండ్ దాంతో పాటుగా ఇంకొన్ని మైదాకి సంబంధించిన స్నాక్స్. ఇవి మాత్రమే కనిపించాయి. నేను చెప్తుంది నిజం. ప్రస్తుతానికి ఈ వీడియో అనేది కొంచెం ట్రెండ్ అవుతుంది ఎక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో అదే సో కాల్డ్ ట్విట్టర్‌లో. అంటే పిల్లలకి ఇచ్చే ఫుడ్‌లో ఇదివరకి మన చిన్నప్పుడు గానివ్వండి, అంతకుముందు గానివ్వండి, పిల్లలకి ఫుడ్ అంటే సరే ఎక్కువ కార్బోహైడ్రేట్సే మనం తీసుకున్నప్పటికి గూడా అన్నము, కూర లేకపోతే ఏదో ఒక రోటీ, పూరి ఇలాంటివి ఏదో ఒకటి ఉండేది. అంటే ఇంట్లో వండిన ఆహార పదార్థాలను మాత్రమే మనకు బాక్స్‌లో పెట్టేవారు. ఏదో కొంతమంది సైడ్ డిష్‌గా కొన్ని చిప్సో లేకపోతే ఇంకేమన్నా ఇంట్లో వండిన ఏమన్నా అప్పడాలో, వడియాలో ఇలాంటివి తీసుకొచ్చి కొనేవాళ్ళనమాట. అది కూడా చాలా తక్కువ మోతాదులో ఉండేటివి. వీలైనంత వరకు ఎక్కువ పోషకాహారాన్ని ఇవ్వడానికి పేరెంట్స్ ప్రయత్నించేవారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్‌లో చిన్న పిల్లలకి ఇచ్చే ఫుడ్‌లో అది కూడా ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఉన్నాయి. లిటిల్ హార్ట్స్ లాంటి చిప్స్ గానివ్వండి, బిస్కెట్ ప్యాకెట్స్ గానివ్వండి, లేకపోతే డోనట్స్‌కి సంబంధించిన రూ. 10 డోనట్స్ గానివ్వండి, ఇవి పెడుతున్నారు. లేకపోతే బయట దొరికే బ్రెడ్‌లో ఇంత జామ్ విపరీతమైన షుగర్ యాడ్ చేసిన జామ్, లేకపోతే టొమాటో సాస్ యాడ్ చేసేసి బాక్స్‌లో పెట్టేసి పిల్లలకి పంపిస్తున్నారు. అరే! చిన్న పిల్లలకి పెట్టాల్సిన ఫుడ్‌లో ఇంత దారుణమా? సొంత పిల్లలకి పెట్టాల్సిన ఫుడ్‌లో ఇంతలా బద్ధకిస్తున్నారా జనాలు? దీని గురించే ఇవాళ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో, ఇవాళ ఈ వీడియోలో జరుగుతున్న విషయాలేంటి? సైంటిఫికల్‌గా దీని వెనకున్న పెద్ద పెద్ద బిజినెస్ ఏమున్నాయి? అండ్ దీని వెనకున్న మార్కెటింగ్ ఏంటి? అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గానివ్వండి, లేకపోతే మన ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు గాని, మన దేశంలో ఎలా నిద్రపోతున్నారు? మిగతా దేశంలో ఎలా ఉన్నారన్న సంగతి నేను చెప్తాను. అండ్ అట్ ది సేమ్ టైమ్ సైకలాజికల్‌గా పేరెంట్స్ మీద గాని, పిల్లల మీద గాని, వాళ్ళ ఆరోగ్యం మీద గానివ్వండి, లేకపోతే వాళ్ళ మానసికంగా గానివ్వండి, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారనే దాని గురించి కూడా ఇదే వీడియోలో సైకాలజిస్ట్ చందన గారు గూడా చెప్తారు. ఓవర్ టు చందన. ఇందాక పవన్ గారు చెప్పారు. నర్సరీ స్టూడెంట్స్‌కి టీచర్ చెక్ చేసినప్పుడు వాళ్ళ ఆహ్, బాక్సెస్‌లో ప్యాక్డ్ ఐటెమ్స్ ఉన్నాయి అని. అసలు మనం పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? అది ఎందుకు అవసరం అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాము. ఎందుకంటే సైకలాజికల్‌గా పిల్లలు 0-6 ఇయర్స్ ఏజ్‌లో వాళ్ళలో మెటబాలిజం అనేది చాలా ఎక్కువుంటుంది. అలా అంత ఎక్కువున్నప్పుడేంటంటే వాళ్ళకి సరైన విధానంలో పోషకాహారాలు అన్నీ కావాలనమాట. ప్రాపర్ విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ప్రోటీన్ అందాలి. అలా అందినప్పుడే వాళ్ళ గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ 0-6 ఇయర్స్ ఏజ్‌లో బ్రెయిన్ అనేది 90% ఫార్మ్ అవుతుంది. పిల్లలకేంటంటే ఆ ఏజ్‌లో గ్రోత్ ఎక్కువుంటుంది. అలా గ్రోత్ ఎక్కువున్న టైంలో వీళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది అందనప్పుడు వాళ్ళు ప్రాపర్‌గా ఎదగలేరనమాట. ఇప్పుడు ఫిజికల్‌గా వాళ్ళు వీక్ ఉన్నప్పుడేంటంటే, సైకలాజికల్‌గా వాళ్ళ మీద లాంగ్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది. సో, మనం ఇది ఫస్ట్ అర్థం చేసుకున్నప్పుడు, ఇది ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామనే విషయం మనకు క్లారిటీ వస్తుంది. సో, ప్రతి పిల్లవాడికి గూడా తను ఎదుగుతున్న క్రమంలో ప్రాపర్ న్యూట్రిషన్ అనేది అందాలి. అలా అందనప్పుడేంటంటే, వాళ్ళకి లాంగ్ టర్మ్‌లో సైకలాజికల్ ఇష్యూస్ పెరుగుతాయి. బయోలాజికల్‌గా వీళ్ళు వీక్ ఉంటారు. కాగ్నిటివ్ స్కిల్స్ ఆ టైంలో డెవలప్ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఫ్రీక్వెంట్‌గా సిక్‌నెసెస్ వస్తున్నప్పుడేంటంటే, సిక్ అయ్యి బెడ్ మీద ఉండాలి. అలా ఉన్నప్పుడేంటి, ఆ టైంలో వాళ్ళు నేర్చుకోవాల్సిన సోషల్ యాక్టివిటీస్ ద్వారా గానీ, వాళ్ళ సరౌండింగ్స్ ద్వారా గానీ, వాళ్ళు చూసి నేర్చుకోవాల్సిన విషయాలలో ఈ పిల్లలు వెనకబడిపోతూ ఉంటారనమాట. కొన్నేంటంటే సైకలాజికల్ యాస్పెక్ట్‌లో ఆ ఏజ్ దాటితే ఆ పిల్లలకి అవి నేర్పించడం కష్టమవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 6 ఇయర్స్ బేబీ తీసుకుందాం. లేదా 1 ఇయర్ తీసుకుందాం. 1 ఇయర్ పిల్లలకి వాళ్ళు చేత్తో తినటం అనేది సహజంగా ఆ ఏజ్‌లో రావాల్సిన యాక్టివిటీ అనమాట. ఆ టైంలో వాళ్ళు తినడం అనేది ప్రాక్టీస్ చేయకపోతే, వాళ్ళు 10 ఇయర్స్ వచ్చాక వాళ్ళని కూర్చోబెట్టి మీ అంతట మీరు తినండి అంటే, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా సిక్ అవుతున్నప్పుడు, ఇట్లా ప్రాపర్ ఫుడ్ దొరకనప్పుడు, ఏదో మనం ఆ టైంకి మనకి ఈజీగా ఉందని మనం ఆప్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే, లాంగ్ రన్‌లో వాళ్ళకి డెవలప్‌మెంటల్ ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి.
డెవలప్‌మెంటల్ ఇష్యూస్ వన్స్ స్టార్ట్ అయ్యాక, పెద్దయ్యాక అవి అడ్రెస్ చేయడం అనేది పేరెంట్స్‌కి కాదు, కౌన్సిలర్స్‌కి గానీ, సైకాలజిస్ట్‌లకి గానీ అది చాలా కష్టమవుతుంది. వీళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయరు. యాంథమ్స్ చూయిస్తూ ఉంటారు. సో, ప్రాపర్ టైంలో వాళ్ళ గ్రోత్ అవసరమైన విధంగా వాళ్ళకి ఫుడ్ కానీ, న్యూట్రిషన్ కానీ అందకపోతే నాట్ జస్ట్ బయోలాజికల్, వాళ్ళకి సైకలాజికల్‌గా కూడా వాళ్ళు వెనకబడే అవకాశాలు చాలా పెరుగుతాయి. ఓవర్ టు పవన్ గారు. ప్రతి దేశంలో లాగానే మన ఇండియాలో గూడా ఒక ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక అథారిటీ ఉంది. అదే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ. ఇది ప్రతి ఫుడ్ ప్యాకేజింగ్ వెనక మీకు కనిపిస్తూనే ఉంటుంది. చూడ్డానికి చాలా పాష్‌గా సింబల్ మీకు కనిపించిన, లోగో కనిపించినప్పటికి కూడా నిజంగా ఇది చాలా సార్లు నిద్రపోతుందా అనే ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంది. ఇంతకుముందు మీకు చాలా సార్లు వీడియోలో చెప్పినట్టుగానే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో అవి చాలా 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 లోగా ఉన్నాయి. అవి రోజు రోజుకి డీగ్రేడ్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్‌లో దొరికే ఏవైతే బిస్కెట్స్ గానివ్వండి, లేకపోతే అక్కడ తినే స్నాక్స్ ఐటెమ్ గానివ్వండి, అక్కడ కేవలం ఆహ్, ఆ ఫుడ్‌లో కలిపే ఏదైతే ఆయిల్ ఉంటుందో ఇండియాలో లాగా అక్కడ పామ్ ఆయిల్ కలపరు. సన్‌ఫ్లవర్ ఆయిల్ గాని, లేకపోతే ఇంకొంచెం ప్రీమియం ఆయిల్స్ గాని వాడుతూ ఉంటారు. అవి హెల్త్‌కి అంత చేకూర్చవు. అవి సాచురేటెడ్ ఆయిల్స్ కాదు ఒక రకంగా చెప్పాలంటే. సాచురేటెడ్ ఆయిల్స్ అంటే అది మన ఒంట్లో పేరుకుపోయి హార్ట్ అటాక్స్‌కి లేకపోతే ఒబెసిటీకి దారి తీస్తూ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ అక్కడ వాడే ఫ్లోర్ గూడా వీట్ ఫ్లోర్ వాడతారు. ఇండియాలో మాత్రం రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని వాడతారు. ఈ రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ చూడ్డానికి పేరు చాలా పాష్‌గా ఉన్నప్పటికి గూడా రేట్ చాలా తక్కువ. పోషకాలు ఆల్‌మోస్ట్ జీరో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే లో క్వాలిటీ మైదా. ఈ లో క్వాలిటీ మైదాని మాత్రమే మనం తినే బిస్కెట్‌లో గానివ్వండి, లేకపోతే మనం తినే డోనట్స్ గానివ్వండి, లేకపోతే బ్రెడ్ ఐటెమ్స్ గానివ్వండి, ఏ ఐటెమ్ అయినా సరే, ఏ మైదాతోని చేసే ఏ ఐటెమ్ అయినా సరే దీంతోనే తయారవుతూ ఉంటుంది. సో, ఈ రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ లేదా లో గ్రేడ్ మైదా వల్ల అండ్ అట్ ది సేమ్ టైమ్ సాచురేటెడ్ ఆయిల్ లాంటి పామ్ ఆయిల్ లాంటివి వాడడం వల్ల అండ్ ఇంకా వెజిటబుల్ ఫ్యాట్స్ కొన్ని వాడుతూ ఉంటారు. ఇవి వాడడం వల్ల ఇక్కడ ఇండియాలో మనకి రూ. 5కి ఒక బిస్కెట్ ప్యాకెటు, రూ. 10కి ఒక బిస్కెట్ ప్యాకెట్ లేకపోతే చిప్స్ ప్యాకెట్ ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంత తక్కువ రేట్‌లో ఎక్కడా దొరకదు. కేవలం పేద దేశాల్లో మాత్రం ఇవి దొరుకుతూ ఉన్నాయి. ఎందుకని? దీని గురించి అర్థం చేసుకోవాలి. అండ్ అంతే కాకుండా ముఖ్యంగా పిల్లలకి ఇచ్చే ఆహారాలు ఎప్పుడైనా గూడా ఆ స్నాక్స్ అనేవి వాళ్ళు చేసే మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే సైకలాజికల్‌గా అటాక్ చేస్తూ ఉంటారు. చూడగానే కళ్ళకి ఇంపుగా కనబడాలన్న ఉద్దేశ్యంతోని కలర్‌ఫుల్ ప్యాకేజింగ్ ఉంటుంది. అండ్ ఫుడ్ గూడా లోపల చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు జెమ్స్ తీసుకున్నా, బిస్కెట్స్ తీసుకున్నా, లేకపోతే స్నాక్స్ తీసుకున్నా, ఏవి తీసుకున్నా గూడా చాలా కలర్‌ఫుల్ ప్యాకేజింగ్ ఉంటాయి. అండ్ రూ. 5కి ఒకటి దొరుకుతూ ఉండేసరికి తల్లిదండ్రులు గూడా ఏముంది చాలా చిన్నదే గదా! రూ. 5 గాని కొనిచ్చేస్తూ ఉన్నారు. కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇండియాలో వాడే కొన్ని కలర్స్ ఏవైతే ఉంటాయో సింథటిక్ కలర్స్ అవి చాలా చాలా డేంజరస్ కలర్స్. అట్రాజైన్ అనే కొన్ని సింథటిక్ కలర్స్‌ని గూడా ఇండియాలో వాడుతూ ఉన్నారు. అవి చాలా వరకు క్యాన్సర్ కారకాలు అని జెప్పేసి సైంటిస్టులు చెప్తూనే ఉన్నారు. కొన్ని దేశాల్లో దాన్ని నిషేధించారు గూడా. అయినప్పటికీ కూడా ఇండియాలో అవి నడుస్తూ ఉన్నాయి. అది కూడా చాలా స్వేచ్ఛగా. ఇండియాలో తయారయ్యి ఇండియాలో ఏవైతే ప్రొడ్యూస్ అయ్యే కొన్ని స్నాక్స్ గానివ్వండి, లేకపోతే ఇండియాలో కొన్ని ప్రీమియం ఫుడ్ సెగ్మెంట్స్‌లో ఉన్న కొన్ని బ్రాండ్స్ గానివ్వండి, ఫారిన్‌లోకెళ్ళాక అక్కడి నుంచి తిరుగు టపాలో ఎన్నో కంటైనర్స్‌లో తిరిగొచ్చేసాయి. ఎందుకంటే అక్కడ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా అవి లేవని జెప్పేసి నిర్మోహమాటంగా వాటిని వెనక్కి పంపిస్తూ ఉన్నారు. మరి అటువంటి ఫుడ్‌ని మనం మన పిల్లలకి ఇస్తున్నామా? అలాంటి ఫుడ్‌నే మనం ఇప్పటికి రెగ్యులర్‌గా ఇవ్వాలా? నిజంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిద్రపోతుందా? లేకపోతే పిల్లల గురించి పట్టించుకుంటుందా? నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తూ ఉంటారు ఎప్పటికి. కానీ రేపటి పౌరుల్ని మనం తయారు చేస్తున్న విధానం ఎలాంటిది? వాళ్ళని పౌరులుగా తయారు చేస్తున్నామా? లేకపోతే బద్ధకస్తుల్లా తయారు చేస్తున్నామా? లేకపోతే అనారోగ్యంతోని రేపు రోగాలతోని బాధపడే ఒక యంగ్ యంగ్ ప్రపంచాన్ని మనం సృష్టిస్తున్నామా? దీని గురించి కూడా మనం ఆలోచించాలి. ఓవర్ టు చందన. ఇందాక పవన్ గారు చెప్తూ ప్యాకేజింగ్ గురించి మాట్లాడారు. ఇక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పిల్లలు ఒక విషయాన్ని ఎలా చూస్తారు? మామూలుగా పిల్లలకి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి విజువల్‌గా కమ్యూనికేట్ అయింది బలంగా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ కిడ్స్, ఎవరికైనా కూడా విజువల్‌గా కమ్యూనికేట్ అయింది చాలా ఎక్కువ స్ట్రాంగ్‌గా స్టోర్ అవుతుందనమాట మెమరీలో. సహజంగా కార్పొరేట్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళు చాలా పెద్ద బిజినెస్ నడుపుతుంటారు. అంటే కోట్లల్లో టర్నోవర్ ఉంటుంది. కోట్లల్లో ప్రొడక్షన్ చేస్తుంటారు. ఇంత కోట్లల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళు రీచ్ అనేది వాళ్ళకి ప్రైమరీ యాస్పెక్ట్‌గా కన్సిడర్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకొని, వాళ్ళకి ఎలా నచ్చుతుంది? పిల్లలు సహజంగా ఎలా ఉంటారంటే, చూసిన దాన్ని అనుకరిస్తుంటారు. ఇప్పుడు మనం ఒక ఏదైనా ఒక యాడ్ చూస్తే,
అందులో ఎలా ఉంటుంది? ఈ యా వాళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్ ఏదైతే ఉందో, ఆ ప్రొడక్ట్ వాడుతున్న వాళ్ళని బాగా సక్సెస్‌ఫుల్‌గా లేదా వాళ్ళు పాష్‌గా ఉన్న లుక్‌ని క్రియేట్ చేసి, లేదా వాళ్ళు అట్రాక్టివ్‌గా బిహేవ్ చేస్తూ ఇలా ఉంటారనమాట. పిల్లలకెలా ఉంటుందంటే, వీళ్ళకి కొంత ఐడెంటిటీ కావాలి. కొంత చూసి అనుకరణలో కొంతమందుంటారు. ఇప్పుడు 0-6 ఇయర్స్ వాళ్ళంటే అనుకరిస్తూ నేర్చుకుంటారు. రిపీటెడ్‌గా యాడొస్తుంది. యాడ్‌లో ఏమొస్తుంది? ఈ డోనట్ తింటున్నారు. లేదా ఈ చాక్లేట్ తింటున్నారు. ఈ చిప్స్ తింటున్నారు. ఇలా ఫ్రీక్వెంట్‌గా తినడం చూపిస్తున్నప్పుడు ఏంటంటే, ఇది తినాలి అన్నది వాళ్ళకి తెలియకుండా కమ్యూనికేట్ అయిపోతుంది. పిల్లలకి చెప్పడం ద్వారా కంటే కూడా బాగా చిన్న పిల్లల్లో బిహేవియర్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారనమాట. అనుకరిస్తూ వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ ఇలా వాళ్ళు చూడటం వల్ల ఏంటంటే ఇవి రిపీటెడ్‌గా వాళ్ళు తింటూ ఉంటారు. ఇలా తినటంలో ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే ఇవి తయారు చేసేటప్పుడు షుగర్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో వాడుతుంటారనమాట. ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్సెస్ ఎనర్జీ అనేది బాడీలో డెవలప్ అవుతుంది. ఇలా ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు ఎవరైతే ఆల్రెడీ ఏడీహెచ్‌డీ ఉన్నారో వాళ్ళు బాగా హైపర్ అయిపోతారు. అలా హైపర్ అవ్వడం వల్ల ఏంటంటే, వాళ్ళు ఒక దగ్గర కుదురుగా ఉండలేరు. తర్వాత వాళ్ళు ఫోకస్ చేయలేకపోతారు. స్కూల్‌కెళ్తే లెసన్ చెప్తుంటే, దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో, మార్క్స్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయి. తర్వాత వీళ్ళు హైపర్ ఉండడం వల్ల కూర్చోలేకపోతారు. క్లాస్‌లో కూర్చోలేకపోతారు. కూర్చోలేక వీళ్ళేంటి బయటికెళ్ళిపోదాము అని ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే టాంట్రమ్స్ చూయిస్తూ ఉంటారు. టీచర్స్‌కి ఎలా ఉంటుంది? వీళ్ళందరూ కూర్చొని వింటున్నప్పుడు వీళ్ళు కుదురుగా ఉండట్లేదు అన్న ఫీల్ ఒస్తుందనమాట. సో, అక్కడ మళ్ళీ నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ ఒస్తాయి. స్కూల్ పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇదొక చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఇలా ఉంటుంది. సో, మనం ఒక ఒకటి పిల్లల ఎగ్జిస్టెన్స్‌లోకి తీసుకొస్తున్నప్పుడేంటంటే, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది గూడా మనం ఆలోచించినప్పుడు, బెటర్‌గా వాళ్ళకి నాట్ ఓన్లీ ఫుడ్ ఏదైనా కూడా వాళ్ళకి బెటర్‌గా ఇవ్వగలుగుతామనమాట. ఓవర్ టు పవన్ గారు. సరిగ్గా 15-20 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి ఈ ప్రాసెస్డ్ ఫుడ్ గానివ్వండి, లేకపోతే జంక్ ఫుడ్ గానివ్వండి, లేకపోతే ఈ స్నాక్స్ ఫుడ్ గానివ్వండి, ఇండియాలోకి ప్రవేశించిందనమాట. ఇది అని చెప్పాలంటే వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చిన ఈ స్నాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియాలోకి ప్రవేశించింది. కానీ వచ్చి 15-20 సంవత్సరాలు కాలేదు. కానీ అప్పుడే అమెరికాకి, చైనాకి గట్టి పోటీ ఇస్తుంది ఇండియా. మీకిక్కడ ఒక విషయం చెప్పాలి. ఒబెసిటీ గుణాంకాలు తీసుకుంటే యూఎస్ఏలో 2 ఏళ్ల దగ్గర నుంచి 19 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వాళ్ళ ఆ పిల్లల్లో దగ్గర దగ్గర 19.7% దగ్గర దగ్గర 20% మంది పిల్లలకి ఒబెసిటీ ఉందక్కడ. ఒక రకంగా చూడాలనుకుంటే అక్కడ ప్రతి 5గురు పిల్లల్లో ఒక పిల్లవాడికి గాని, ఒక పాపకి గాని ఒబెసిటీతోని బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ గుణాంకాలు అంత దారుణంగా ఉండడానికి కారణం ఏంటంటే మీరు యూఎస్ఏలో చూడండి ఎక్కువ ఇంటి ఫుడ్ గాకుండా బయట ఫుడ్ ఎక్కువ తినడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు గానివ్వండి, స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు గానివ్వండి, ఎవరైనా గూడా వాళ్ళ బాక్సులలో ఎప్పుడు గూడా ఇలాంటి ఫుడ్సే ఎక్కువగా ఉంటాయని జెప్పి అక్కడ గూడా కంప్లెయింట్స్ వస్తూ ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు కొంచెం ఫైబర్ రిచ్ ఫుడ్స్ మీద గూడా వాళ్ళు కాన్సంట్రేట్ చేసినప్పటికి గూడా ఎక్కువగా రిఫైన్డ్ షుగర్ కలిపిన ఫుడ్స్ గానివ్వండి, లేకపోతే ఎక్కువ టేస్టీగా అనిపించే ప్రిజర్వేటివ్స్ కలిపిన, కలర్స్ కలిపిన ఫుడ్స్ గానివ్వండి, వీటన్నిటి వల్ల అక్కడ ఒబెసిటీ అనేది విపరీతంగా పెరుగుతుంది. అండ్ అక్కడ కూడా మైదా అనేది ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇండియా పరిస్థితి చూసుకుంటే, ఇక్కడ ఒక డిఫరెంట్ సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఒక పక్క మాల్ న్యూట్రిషన్ కనిపిస్తూనే, ఇంకొక పక్క ఒబెసిటీ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది మన భారతదేశంలో. అంటే అసలు అయితేనేమో ఫుడ్ అసలే దొరకపోవడం, పోషకాహారాలు అసలుకే దొరకపోవడం, లేకపోతేనేమో విపరీతమైన జంక్ ఫుడ్ దొరికేసి ఒబెసిటీతోని బాధపడ్డం. ప్రస్తుతం ఉన్న గుణాంకాల ప్రకారం ఇండియాలో దగ్గర దగ్గర 4% వరకు ఒబెసిటీతోని బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ 4% అనేది చాలా తక్కువగా అనిపిస్తూ ఉండొచ్చు మీకు. కానీ మన జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే చాలా ఎక్కువ. అండ్ ముఖ్యంగా మెట్రో సిటీస్‌లో ఈ ఒబెసిటీ అనేది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పేసి కూడా చాలా స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇండియా ఇక్కడ 3-4% ఉంది గదా! అంటే పర్లేదులే అనుకుంటున్నారు గానీ, ఇండియా ప్రస్తుతం పిల్లలకి ఒబెసిటీ స్థానంలో రెండో స్థానంలో ఉంది. అంటే ఒకటో స్థానం రావడానికి మనకు ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే మన ఇండియాలో ఈ తక్కువ రేట్‌కే దొరికే ఏవైతే ఈ స్నాక్స్ ఉన్నాయో అవి చాలా ఎక్కువగా రాపిడ్ గ్రోత్‌లో ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా 2030 నాటికి మన భారతదేశంలోనే 2.4 కోట్ల మంది చిన్నారులు ఒబెసిటీతో బాధపడబోతున్నారని గూడా గణాంకాలు చెప్తూ ఉన్నాయి. దీని వెనుకున్న కారణాలు ఏంటనే దాని గురించి మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెటింగ్. ఈ బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. వాళ్ళకి ఈ కిడ్స్ స్నాక్స్ బిజినెస్
ఈ కిడ్స్ స్నాక్స్ బిజినెస్ అనేది ఒక గోల్డ్ మైన్‌తో సమానం. ఇదొక బంగారు గని. భారతదేశంలో ఎన్నో బిజినెస్ ఉన్నప్పటికి కూడా ఈ కిడ్స్ స్నాక్స్ అనేది ఒక గోల్డ్ గనిగా, ఒక గోల్డ్ మైన్‌గా, ఒక బంగారు గనిగా భావిస్తారు. ఎందుకంటే ఏ రంగంలో లేనంతగా 15-20% ప్రతి ఏడాది పెరుగుతూ ఉంది ఈ బిజినెస్. అంటే ప్రతి 100 మంది పిల్లల్లో 20 మంది 20 మందికి పైగా ఎక్కువ ఇది తినే అవకాశాలు రానున్న రోజులలో ఇంకెక్కువ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రస్తుతానికి మన ఇండియన్ మార్కెట్‌లో కిడ్స్ స్నాక్స్ బిజినెస్ ఎంత జరుగుతుందంటే ప్రతి సంవత్సరం 42,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. అండ్ ఇందులో 50-60% పిల్లలే తింటూ ఉన్నారు అని చెప్పేసి డైరెక్ట్ గుణాంకాలన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా రీసెంట్‌గా కొంత పబ్లిక్‌లో చేంజ్ వచ్చింది. సో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే హెల్తీ స్నాక్స్ వైపు వెళ్తున్నారు. ఈ హెల్తీ స్నాక్స్ బిజినెస్ కూడా ఇప్పుడు ఇండియాలో పెరుగుతుంది. ప్రస్తుతానికి ఈ హెల్తీ స్నాక్స్ ఆహ్, సంవత్సరానికి జరిగే ఆదాయం సంవత్సరానికి జరిగే బిజినెస్ వచ్చేసి 8,000 కోట్లుగా ఉంది. అయితే ఇక్కడ హెల్తీ స్నాక్స్ కదా అనగానే మరి కేవలం రాగి లేకపోతే మిల్లెట్స్ ఈ వీటితో మాత్రమే ఉంటుందా? లేదు. అందులో కూడా షుగర్ ఉంటుంది. కాకపోతే రిఫైన్డ్ షుగర్ కాకుండా ఇంకొంచెం క్వాలిటీ షుగర్ వాడతారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కలర్స్ లేకపోతే ప్రిజర్వేటివ్స్ అనేది కామన్. ఏ ఫుడ్ అయినా కూడా సంవత్సరాల తరబడి ఒక ఫుడ్ బతకగలుగుతుందంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ లేకుండా అది బతకలేదు. పార్లేజీ లాంటి ఒక బిస్కెటే తీసుకోండి. అది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయే బిస్కెట్ అది. మన భారతదేశం అందులో నంబర్ 1లో ఉంది దాన్ని కన్జ్యూమ్ చేసే విషయంలో. ఎందుకు అంటే అది కేవలం రూ. 2కి, రూ. 5 కూడా దొరుకుతూ ఉంది. పోనీ దాంట్లో ఏమైనా ఆహారాలు ఉన్నాయంటే ఏం ఉండవు. కవర్ పేజీలో మాత్రం మీకు అందులో పాలు కనిపిస్తాయి, వడ్లు కనిపిస్తాయి, ఇవన్నీ కనిపిస్తాయి కానీ నిజానికి అందులో అవన్నీ ఏమి ఉండవు. మీరు తినే గుడ్ డే బిస్కెట్‌లో కూడా క్యాష్యూ నట్స్ అని కనిపిస్తుంటుంది కానీ ఆ గుడ్ డే బిస్కెట్స్ మొత్తం మీద సగం క్యాష్యూ నట్ కూడా ఉండదు. 0.01% మాత్రమే అని, 0.02% మాత్రమే అని వెనక రాసుంటుంది. కానీ మనం ఏమనుకుంటాం అందులో క్యాష్యూ నట్స్ ఉంటాయి, జీడిపప్పు ఉంటుంది, పిల్లలకి మంచిదని చెప్పి తినిపిస్తూ ఉంటారు. సో, దీని గురించి కూడా చాలామంది ఇప్పుడు రేజ్ చేస్తూ ఉన్నారు ఇష్యూని. మీకు కనిపించేదంతా నిజం కాదు అనే దాని గురించి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా వీళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ ఒక లాజిక్ కూడా ఇందులో వాడుతూ ఉంటారు. ఇందులో ఒక ఫార్ములా కూడా వాడుతూ ఉంటారు. ఆ ఫార్ములా గురించి నెక్స్ట్ చెప్తాను. ఓవర్ టు చందన. సో, మనం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు పిల్లలు బయటికొచ్చాక ఇవన్నీ ఉంటున్నాయి. మరి ఉంటున్నప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇక్కడ పేరెంట్స్ రోల్ అనేది చాలా ఎక్కువ ఉంటుందనమాట. ఎందుకు పేరెంట్స్ రోలే ఎక్కువ అంటే, పిల్లలు ఫస్ట్ ఎప్పుడూ కూడా పేరెంట్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటారు. పేరెంట్స్ తర్వాత వాళ్ళ ఎగ్జిస్టెన్స్‌లోకి స్కూల్ గానీ, సొసైటీ గానీ వస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఒక కిడ్‌కి హెల్తీ స్నాక్స్ అనేవి చిన్నప్పటి నుంచి అలవాటున్నాయి. సో, వాళ్ళు బయటికెళ్ళినప్పుడు తొందరగా వేరే ఆల్టర్‌నేటివ్ వైపు వెళ్లరనమాట. ఫస్ట్ ఇంట్లో వీళ్ళకి అలవాటయింది కాబట్టి, దీని వైపే ఉంటారు. అదే ఇంకొక కిడ్ మొదటి నుంచి పేరెంట్స్ ఇంట్లో తీసుకొస్తున్నారు, కొనిపెడుతున్నారు. అప్పుడేంటంటే వాళ్ళు బయటికెళ్ళినప్పుడు తొందరగా అటువైపు వెళ్ళే అవకాశాలు పెరుగుతాయి. సో, ఫస్ట్ ఏంటంటే వీలైనంత వరకు పేరెంట్స్ ఇంట్లో హెల్తీ ఫుడ్ పెట్టడం, హెల్తీ స్నాక్స్ వీళ్ళకి ఆల్టర్‌నేటివ్ ఉండేటట్టు చూసుకోవడం, ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్‌గా మనం కంట్రోల్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుందనమాట మనకి. సెకండ్ ఏంటంటే స్కూల్స్‌లో పిల్లల్ని చేర్చినప్పుడు మనం ఫస్ట్ ఎలా చూడాలంటే ఆ స్కూల్‌లో ఎలా ఉంది? కల్చర్ ఎలా ఉంది? అనేది మనకి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని స్కూల్స్‌లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్‌లో ఏముంటుంది? వాళ్ళు కేక్స్ పెడతారు, పఫ్ఫులు పెడతారు, కూల్ డ్రింక్స్ పెడతారు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక కేక్ ఉంది. అవి ఒక వారం రోజుల తర్వాత కూడా కేక్ అలానే ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచితే సర్టెన్ టెంపరేచర్ దగ్గర ఆ కేక్ కానివ్వండి, లేకపోతే డోనట్స్ కానివ్వండి, ఇవి పాడవకుండా అలానే ఉంటాయన్నమాట. సో, ప్రాఫిట్ ఎక్కువొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇట్లా మనం క్యాంటీన్‌లో ఏం ఫుడ్ అమ్ముతున్నారు, ఎలాంటివి అమ్ముతున్నారు అనేది మనం చూసుకున్నప్పుడు ఏంటంటే మనకు అర్థమవుతుంది. మనం ఎలాంటి సొసైటీలో మన పిల్లలు వెళ్ళబోతున్నారు, అక్కడ ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ మన పిల్లలకి ఉండే అవకాశం ఉంది అని మనం చూసుకున్నప్పుడు, వీళ్ళని అటువైపు వెళ్ళకుండా ఎలా మనం ఆపచ్చు? ఏం ఆల్టర్‌నేటివ్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు అని ముందు మనం ఎఫర్ట్ పెట్టడానికి ఒక అవకాశం వస్తుందనమాట. సో, ఇక్కడ పేరెంట్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం సహజంగా ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు గవర్నమెంట్‌ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఇలా శాంక్షన్ చేసింది. ఇలా ప్రొడక్షన్ ఇంత రావడానికి గవర్నమెంటే కదా కారణం. గవర్నమెంటే కారణం. కాదనట్లేదు. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడూ కూడా తన ఎగ్జిస్టెన్స్ కోసం ఇండివిడ్యువల్ కానీ, గ్రూప్ కానీ ఎప్పుడూ గూడా
ఆ గ్రూప్ ఎగ్జిస్టెన్స్ కోసం లేకపోతే ఆ ఇన్‌స్టిట్యూట్ నిలబడటం కోసం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు తప్ప, ఇండివిడ్యువల్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వరు. ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే, మన మీద మనకెంత రెస్పాన్సిబిలిటీ ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. గవర్నమెంట్ వన్స్ పవర్‌లోకొచ్చాక తనని తను చూసుకోవడం గవర్నమెంట్ ఫస్ట్ డ్యూటీ అవుతుంది. తర్వాత ప్రజలు, తర్వాత మిగతా ఇష్యూస్ అన్నీ వస్తాయన్నమాట. సో, ఇలా ఉంటుంది అనే విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయం మనం బెటర్‌గా డీల్ చేయగలుగుతామన్నమాట. ఓవర్ టు పవన్. బ్లిస్ పాయింట్. ఈ పేరు వినడానికి నార్మల్‌గా అనిపిస్తూ ఉంటుంది గానీ, ఇది ఒక పిల్లలకిచ్చే ఆల్కహాల్ లాంటిది. ఈ బ్లిస్ పాయింట్ అంటే ఏంటంటే, పిల్లలకిచ్చే ఏదైతే ఫుడ్ ఐటెమ్స్ గానీ, ఆ స్నాక్స్ గానీ ఏవైతే ఉంటుందో, దాంట్లో సరైన ప్రపోర్షన్‌లో షుగర్, సాల్ట్ ఇంకా వెజిటబుల్ ఫ్యాట్ ఈ మూడిటిని యాడ్ చేస్తారు. ఈ మూడిటిని కరెక్ట్ ప్రపోర్షన్‌లో యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫుడ్ చాలా టేస్టీగా అవుతుంది. ఆ చాలా టేస్టీ అయిన ఫుడ్ కేవలం నాలుకకి మాత్రమే కాదు, డైరెక్ట్ బ్రెయిన్‌కి ఒక కిక్ ఇస్తుంది. ఈ కిక్ ఒక్కసారి ఇచ్చిన తర్వాత అది 4, 5 సార్లు అలవాటయిపోయిన తర్వాత పిల్లలకి పదే పదే అదే తినాలనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక రకంగా ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అందరూ గూడా ఈ ఫుడ్ ఈ కిడ్స్ స్నాక్స్ ఏదైతే బిజినెస్ చేస్తున్న కిడ్స్ స్నాక్స్ బిజినెస్ చేస్తున్న వీళ్ళందరూ కూడా పిల్లల బ్రెయిన్‌ని హ్యాక్ చేస్తూ ఉన్నారు అని జెప్పి కూడా నిపుణులు అంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పదే పదే ఒక ఫుడ్ ఎక్స్‌పోజ్ అయిన వెంటనే వాళ్ళకి మళ్ళీ అదే అదే తినాలనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే డ్రగ్ అడిక్ట్స్ ఉంటారో, పెద్దవాళ్ళు ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారో, వాళ్ళకి ఆ డ్రగ్ లేకపోతే ఎలా అయితే వాళ్ళకి మొత్తం బాడీ అంతా గుంజేసినట్టు అవుతూ, వాళ్ళకి పిచ్చి పిచ్చి అవుతూ ఉంటారో, అలాగే పిల్లలకి గూడా అవుతుంది. అందుకే ఆ ఫోటోస్, ఆ వీడియోస్ వాళ్ళకి ఎప్పుడు ఎక్స్‌పోజ్ అయ్యేలాగా వీళ్ళు 24/7 యాడ్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఎక్కడైనా మన సూపర్ మార్కెట్స్‌లోకెళ్ళినా, లేకపోతే చిన్న షాప్స్‌లోకెళ్ళినా గూడా వాళ్ళకి డబ్బులిచ్చి మరి దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. అక్కడ మీరు ఎక్కడికెళ్ళినా గూడా చాక్లెట్స్ అనేది పైన టాప్‌లో అందరికి క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయి. సో, వీళ్ళని మెంటల్లీ పిల్లల్ని అలా మ్యానిపులేట్ చేయడం కోసం, పిల్లల మనసులో అది అలా ముద్ర పడిపోవడం కోసం, వాళ్ళని సైకలాజికల్‌గా వాళ్ళ మైండ్‌లో అది ఫిక్స్ అవ్వడం కోసం వాళ్ళు ఇలాంటి స్ట్రాటజీస్ అన్నీ గూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్‌లందరికి గూడా బిజినెస్ గావాలి, పిల్లల ఆరోగ్యం అనేది గానే కాదు. కానీ పిల్లల ఆరోగ్యం పట్టించుకోవాల్సింది ఎవరు? పేరెంట్స్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం. ప్రభుత్వ రంగం మొదటి నుంచి మనం చెప్తున్నట్టుగా ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది నిద్రపోతూ ఉందనడానికి ఇదొక నిదర్శనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం చెప్తాను. మన ఇండియాలో దొరికే పిజ్జా ఏదైతే ఉంటుందో, అది నిజానికి పిజ్జా గాదు. యాక్చువల్ పిజ్జా వచ్చేసి చాలా హెల్తీ ఫుడ్. అది ఇక్కడ గాదు. పిజ్జా స్టార్ట్ అయింది. దాని వెనక ఒక రీజన్ ఉంది. దాని వెనక ఒక స్టోరీ ఉంది. పిజ్జా నిజానికి రిచ్ పీపుల్ ఫుడ్ కాదు. అది కూలి వాళ్ళు తినే ఒక ఫుడ్. కూలి పనులు చేసుకునే వాళ్ళకి రెగ్యులర్‌గా ఫుడ్ అందక, ఆ ఫుడ్ ఎక్కువ శాతం నిల్వ ఉండకపోయేసరికి, వాళ్ళు కనుక్కున్న ఆ ఫుడ్డే ఈ పిజ్జా. ఈ పిజ్జాని ఎలా తయారు చేసేవాళ్ళంటే ముందు ఆ పిండిని వాళ్ళు కలిపి దాన్ని 48 అవర్స్ పాటు ఫెర్మెంటైన్ చేసి ఉంచేవాళ్ళనమాట. ఈ ఫెర్మెంట్ అయిన తర్వాత ఆ ఫుడ్ ఆ పిండిలో ఏదైతే గ్లూటెన్ ఉంటుందో అది బ్రేక్ అయిన తర్వాత అది హెల్తీ ఫుడ్‌గా మారుతుంది. దాని తర్వాత దాన్ని ఒక రొట్టెలా చేసి దాని మీద కొంచెం మొజరెల్లా చీజ్ లాంటిది, కొన్ని వెజిటబుల్స్ వేసి, అప్పుడే తయారు చేసిన టొమాటో పేస్ట్ లాంటిది ఒకటి చేసి దాని మీద అలా స్ప్రెడ్ చేసి దాన్ని ఒక సర్టెన్ టెంపరేచర్‌లో అది హీట్ చేసిన తర్వాత అది రోజంతా తినడానికి పనికొచ్చేది. అండ్ అదొక హెల్తీ ఫుడ్. కానీ ఇండియాలోకొచ్చేసరికి ఆ పిజ్జానే ఇక్కడ రకరకాల పేర్లతోని మన ముందుకు పెట్టేసిన తర్వాత ప్రాసెస్డ్ చీజ్ తీసుకొచ్చి, ప్రాసెస్డ్ మైదాని తీసుకొచ్చి, ప్రాసెస్డ్ సాస్‌ని తీసుకొచ్చి వాటి మీద పూసి రకరకాల ఫోటోలు పెట్టేసి పెద్ద పెద్ద స్టార్స్‌తోని వాళ్ళు తింటున్నట్టు మనకు చూపించేసి మన మీదకి వదిలేస్తూ ఉన్నారు. పిల్లలు గూడా దానికోసం ఎగబడి తింటున్నారు. టు బీ ఫ్రాంక్ నేను 110% చెప్తున్నాను. అది తిన్నాక ఎవరికీ ఆ రుచి నచ్చదు. అయినా గూడా అందరూ ఎందుకు తింటున్నారంటే సైకలాజికల్ ట్రాప్‌లో అందరూ పడిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చాక్లేట్ అని పిలవాలంటే దేన్నైనా చాక్లేట్ అని పిలవచ్చు. కానీ మీరు అదే యూఎస్‌లోకెళ్ళినా, యూకేలోకెళ్ళినా ఎక్కడికెళ్ళినా గూడా మీరు చాక్లేట్ అని పిలవాలంటే దాంట్లో కోకో బటర్ అనేది చాలా ఇంపార్టెంట్. కోకో బటర్ లేకపోతే దాన్ని చాక్లేట్ అని పిలవడానికి ఎటువంటి అధికారం లేదు. కానీ ఇండియాలో కోకో బటర్ ఉండదు. కోకో బటర్ ఎసెన్స్‌ని వేస్తారు. కావాల్సినంత షుగర్‌ని వేస్తారు. కావాల్సినంత అందులో మైదాని వేస్తారు. ఎసెన్స్‌ని కలుపుతారు. అది మన మొహాన పడేస్తూ ఉంటారు. యూరోపియన్ కంట్రీస్‌లో ఒక కూల్ డ్రింక్‌లో షుగర్ ఎక్కువ అనుకున్న మోతాదు గాని ఎక్కువ వేస్తే, అక్కడ ఎంత షుగర్ కలుపుతారో అంత టాక్స్ పెరుగుతుంది. కానీ ఇండియాలో అలాంటిదేం లేదు. అందుకే మీరు యూరోపియన్ కంట్రీస్‌లో ఒక కోకా కోలా తీసుకున్నా, లేకపోతే నార్మల్ కోకా కోలా 200 ఎంఎల్ తీసుకుంటే అందులో మీకు 2 చెంచాల షుగర్ కనబడితే, మన ఇండియాలో మాత్రం 6-7 చెంచాల షుగర్ మీకు కనిపిస్తూ ఉంటుంది కూల్ డ్రింక్‌లలో. దాని వెనుకున్న రీజన్ ఏంటంటే ఇదే. సో, వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటగా పిల్లలకిచ్చే ఫుడ్ గురించి, దాని వెనకున్న సైకలాజికల్ అటాక్ గురించి పేరెంట్స్ గూడా తెలుసుకోవాలి. అండ్ పేరెంట్స్ కూడా రానున్న రోజులలో పిల్లల కోసం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, మీరు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ముఖ్యంగా లేబుల్‌ని చదవాలి.
అండ్ ఏదైతే ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయో వాటి వెనుకున్న రీజన్ ఏంటి? వాటి వెనుకున్న హిస్టరీ ఏంటనే దాని గురించి కూడా ఒకసారి డీప్‌గా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవర్ టు చందన. సహజంగా పిల్లలకేంటంటే, ఏదైనా ఒక స్వీట్ కన్జ్యూమ్ చేసినప్పుడు, లేదా ఒక యాడ్‌లో చూపిస్తున్న ఏదైతే కమర్షియల్స్‌లో వస్తాయో, వాటిని కొనుక్కున్నప్పుడు ఏంటంటే, పిల్లలకి ఒక ప్లెజర్ వస్తుందనమాట. నేను కూడా ఇది కొనుక్కున్నాను. నా దగ్గర కూడా ఉంది. ఈ యాడ్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టేంటంటే, ఇవి ఒక సక్సెస్‌కి డెఫినిషన్ లాగా, లేకపోతే ఒక బ్రాండ్ లాగా, ఒక ఐడెంటిటీ లాగా ఇవి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, అలాంటివి వీళ్ళు పర్చేస్ చేసినప్పుడు, కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు పిల్లల్లో ఏంటంటే ఒక హ్యాపీనెస్ ఒస్తుంది. సో, ఆ ఇన్‌స్టంట్ హ్యాపీనెస్ కోసం ఏంటంటే వీళ్ళు మెల్లగా దానికి అడిక్ట్ అవుతారు. ఈ అడిక్ట్ అయ్యామన్న విషయం కూడా వీళ్ళకి అవగాహన ఉండదనమాట. సో, ఎవరికైనా ఎలా ఉంటుంది, ఒకటి హ్యాపీనెస్ ఇస్తున్నప్పుడు దాని నుంచి పక్కకెళ్ళిపోదాం అనుకోరు కదా! సో, పిల్లలకేంటంటే ఈ తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ పట్ల అవేర్‌నెస్ ఉండదు కాబట్టి, అండ్ వీళ్ళకి ప్లెజర్ గూడా వస్తుంది గాబట్టి, దాన్ని కన్జ్యూమ్ జేయడానికి కాన్స్టెంట్‌గా ఇష్టపడతారనమాట. సో, ఫస్ట్ పేరెంట్స్ అర్థం జేసుకోవాల్సిందేంటంటే, వన్స్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్‌లోకి కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ కానీ, లేదా షుగర్స్ ఎక్కువగా ఉండే చాక్లెట్స్ లాంటివి, కూల్ డ్రింక్స్ లాంటివి వచ్చిన తర్వాత, మీరు వాళ్ళని కంట్రోల్ చేయటం అనేది ఇంపాసిబుల్ అవుతుందనమాట. వన్స్ ఎదురుగా పెట్టి మీరు తినొద్దు అంటే పేరెంట్సే కంట్రోల్‌లో ఉండట్లేదు కదా! అలాంటప్పుడు పిల్లల నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో, మీరు ఎర్లీ ఏజ్ నుండి ప్రాపర్ హెల్తీ హ్యాబిట్స్‌ని, ఫుడ్ పట్ల, న్యూట్రిషన్ పట్ల దానివల్ల గ్రోత్ ఎలా ఉంటుంది, వీటి పట్ల అవేర్‌నెస్ పిల్లల్లో పెంచితే ఏంటంటే, వాళ్ళు వీటి వచ్చినప్పుడు వీళ్ళకి ఎదురైనప్పుడు కొంత కంట్రోల్‌లో ఉండే అవకాశాలు పెరుగుతాయన్నమాట. బట్ స్టిల్ సోషల్ ఇన్‌ఫ్లూయెన్స్ పిల్లల మీద ఎప్పుడూ ఉంటుంది. కానీ పేరెంట్స్ ఇంట్లో తక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంట్లో ఎప్పుడు హెల్తీగా ఫుడ్ ఉంటుంది. ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటుంది. అన్నప్పుడేంటంటే పిల్లలు అటువైపు తక్కువ వెళ్తారు. సో, ఫస్ట్ మనం పిల్లలు ఇట్లాంటి వాటిల్లో వద్దు అనుకున్నప్పుడు ఫస్ట్ పేరెంట్‌గా ఏం చేయాలంటే, మీరు ఇలాంటివి అవాయిడ్ చేయాలి. పేరెంట్సే ఇలా కొనిపెట్టడము, ఈ కిండర్ జాయ్ లాంటివి, ఇట్లాంటివి కొనిపెట్టడం, వాళ్ళే ఒక స్టేటస్ లాగా చూస్తున్నప్పుడేంటంటే, పిల్లల నుంచి మనం బెటర్ ఔట్‌పుట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేమనమాట. సో, ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌ని మార్చాలి. పేరెంట్స్ కంట్రోల్‌లో ఉండాలి వాళ్ళు తినే ఫుడ్ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఫ్యామిలీలో ఫాదర్ షుగర్‌తో కాఫీ తాగుతారు. మదర్ షుగర్ వేసుకొని కాఫీ తాగుతున్నారు. తర్వాత వీళ్ళు పిల్లల దగ్గరికెళ్ళి ఆహ్, "నువ్వు పాలు తాగేటప్పుడు షుగర్ ఎక్కువ తినొద్దు. లేదా దీనిలో షుగర్ ఉంది" అని చెప్తే, "నువ్వు చేస్తున్నావు కదా!" అని వెంటనే వచ్చేస్తుందన్నమాట డైలాగ్. సో, ఏంటంటే మనం వాళ్ళకి చెప్పటం కంటే ముందు మీ బిహేవియర్‌లో మీరు చేంజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఎందుకిలా మారింది అని ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో వాళ్ళు అడుగుతారనమాట. అడిగినప్పుడు ఇలా దీనివల్ల ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది అని, అందుకని నేను దీన్ని వాడట్లేదు అని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు వినే అవకాశాలు పెరుగుతాయి. సో, ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ బిహేవియర్‌లో ఎప్పుడు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా మీరు ఉన్నప్పుడేంటంటే పిల్లలకి ఈజీ అవుతుంది. వాళ్ళ ఎన్వైర్న్‌మెంట్ అనేది కొంత కంట్రోల్ అవుతుంది. ఓవర్ టు పవన్ గారు. సో, ఇప్పుడు పిల్లలకి ఏమిద్దాం? ఆహారం ఇద్దామా? స్లో పాయిజన్ ఇద్దామా? అందంగా కనిపిస్తుంది కదా! అని చెప్పేసి పిల్లలు ఏదైనా అడుగుతూ ఉంటారు. వాళ్ళ ఆనందం కోసం అని చెప్పేసి మనం స్లో పాయిజన్ వాళ్ళ లంచ్ బాక్స్‌లో పెట్టి పంపిద్దామా? లేకపోతే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తూ సైకాలజిస్ట్ చందన గారు చెప్తున్నట్టు మనం ముందు మారి పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటని నేర్పిద్దామా? వంట అనేది ఒక సర్వైవల్ స్కిల్‌లో ఒక భాగం. అటువంటి వంట చేయడం అనేది పెద్దలతో పాటు పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు ఇంట్లో వంటలు చేస్తూ ఉండండి. అట్ ది సేమ్ టైమ్ పిల్లలకి కూడా మెల్లమెల్లగా ఆ వంటకి ఎక్స్‌పోజ్ చేస్తూ ఉండండి. అది ఆడవాళ్ళైనా గానీ, మగ పిల్లలైనా కూడా. ఇద్దరికీ వంట రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఇది ఇవాటి మన స్పెషల్ స్టోరీ. ఎనీహౌ దీని గురించి మీరేమనుకుంటున్నారనే దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాగే పిల్లలకి ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ లేకపోతే స్నాక్స్ ఇస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా చేరవేయండి. మీ ముందుకు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్‌ఫుల్ సబ్జెక్ట్‌తోని మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు.